సినిమాలు మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు. అవునా? నేను చాలా అద్భుతమైన సినిమాలు, మరి నేను సినిమాల్లో చెప్పింది మీరు ఎందుకు నేర్చుకోవట్లేదు? జనాలు మంచి మట్టుకు నేర్చుకోరు, చెడు దానికి మట్టుకు అట్రాక్ట్ అవుతారని అంటే ఇవాళ సోషల్ మీడియాలో అట్రాక్ట్ అవ్వట్లేదా? సినిమా ఒక్కటి కాదు, సినిమా కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవాళ సోషల్ మీడియా. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో మీరు ఏమైనా చేయగలుగుతున్నారు. సో ఒక మనిషి చెడిపోవాలనో బాగుపడాలంటే ఒక సినిమా ద్వారా జరగదండి, అది అర్థం చేసుకోండి. మరి ఇన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు కుటుంబాలు ఎందుకు బాగుపడట్లేదు? శతమానం భవతి తీసాము, పేరెంట్స్ని ఇలా చూడండి, నేను చూస్తున్నామా? ఎవరి జీవితాలు వాళ్ళవి. సినిమా అనేది మీకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అంతే సినిమా. దాన్ని దయచేసి సినిమా వల్ల పాడవుతారని మట్టుకు ఎప్పుడు చెప్పకండి. సినిమా వల్ల పాడవ్వరు జనాలు. ఇవాళ అంటే సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేయండి, నేను అప్పుడప్పుడు చూస్తుంటే ఏడుపు వస్తుంది. తీసుకొని చెడిపోమ్మని అయితే ఎవరు చెప్పరు. సినిమాల్లో వచ్చింది కాదు కదా, అది పర్సనల్. ఎవరన్నా పర్సనల్ వ్యక్తిగతంగా చేసింది అది సినిమా మీద రుద్దడం కరెక్ట్ కాదు. అదేనండి, ఎవరన్నా ఇప్పుడు అది ఏమవుద్దో మనకు తెలియదు. సో దాంట్లో నిజాలు ఏమున్నాయి ఏమి లేవనేది మీ మీడియా ద్వారా మేము తెలుసుకోవాలి. మాకైతే డైరెక్ట్ అవి ఏం అర్థం కావు, మాకు తెలియవు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, అవి నిజాలా అబద్ధాలా, వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీ ఎప్పుడు ఏదైనా జనాలకు ఉపయోగపడేది ఏదైనా చేస్తారు. మొన్న అదే కదా పోలీస్ డిపార్ట్మెంట్తో ఛాంబర్లో కాన్ఫరెన్స్ చేసింది, ప్రెస్ మీట్ పెట్టింది. అదే కదా ఇండస్ట్రీ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే జనాలకు మంచి జరుగుద్ది అంటే ఇండస్ట్రీ ఆల్వేస్ అందరూ ముందుకు వస్తారు. జనాలకు ఉపయోగపడే ఏ పనికైనా 100% చేస్తారు. క్యాంపెయినింగ్ చేస్తామన్నారుగా మన ప్రెస్ మీట్లు, అదేగా చెప్పింది సురేష్ బాబు గారు, అరవింద్ గారు అందరూ కూర్చుని ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తాము, ఇది క్యాంపెయినింగ్ చేద్దాము, దిస్ ఈజ్ ద రాంగ్ ఫర్. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా వాడుతుంటే తప్పు, అది వాళ్ళ హెల్త్ పాడవడం కాక సొసైటీకి కూడా మంచిది కాదు.